కులం లేదు, మతం లేదు, కానీ లోకంలో ప్రమాదకరమైనవి మన చుట్టూ ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి. మన చుట్టూ ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి, మన కనుచూపు మేరలో కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మూడు ప్రతిరోజు మన కంటబడుతూనే ఉంటాయి. ఈ మూడు ఏంటి? ఆ మూడు అంటే మొట్టమొదటిది అనేకులు గుంపులు గుంపులుగా ఈవినింగ్ టైం ఎక్కడ కూడుకుంటారు? వైన్స్. ఎక్కడ కదా? వైన్స్ అంటే ఏంటి? మత్తు. అక్కడికి ఎందుకు వెళ్తారు చాలామంది? మత్తు కోసం వెళ్తారు. ఆ మత్తులో ఆ మత్తు ఎక్కిన తర్వాత ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కానీ చాలామంది ఏమంటారంటే, మా ఇంటి పక్కన ప్రార్థనా మందిరం ఉంది, ఈ ప్రార్థన ద్వారాగా మాకు చాలా తలనొప్పిగా ఉంది అంటారు. కానీ వైన్స్ వల్ల ఎంత ప్రమాదం ఉందో చూడండి. ప్రార్థన చేసుకోవడం వల్ల ప్రమాదం లేదు, మన ఇంటి పక్కన చర్చి ఉండటం వల్ల పెద్ద ప్రమాదం ఏమి లేదు, మన చర్చికి పోవడం వల్ల కూడా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ వైన్స్కి వెళ్ళడం వల్ల ప్రమాదం ఉంది. ఏముంది? వైన్స్కి వెళ్ళడం వల్ల ప్రమాదం ఏముందంటే, దానిలో నేను కొన్ని విషయాలు నీకు చెప్తాను. ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒకరోజు ఆ ఇంటికి ఓ దైవజనుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది? ఒక పీట వేసి ఆయన కూర్చోబెట్టింది. ఆయన కూర్చున్నాడు, ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె భర్త లేడు అక్కడ. ఎవరు లేరు? ఆమె భర్త లేడు. జాగ్రత్తగా వినండి, ఆమె భర్త లేడు అక్కడ. అయితే ఈ పాస్టర్ గారు వచ్చిన కాసేపటికి భర్త వచ్చాడు. అసలు పాస్టర్ గారికి నా భార్య ఏం చెప్తుందో వినాలి అని ఆయన ఏం చేశాడంటే, ఆ పక్కనే దడి పక్కనే ఉన్నాడు అనమాట. ఎక్కడున్నాడు? ఆ దడి పక్కన దాక్కొని వెంటన్నాడు. భార్యను అడుగుతున్నాడు. ఎవరు? పాస్టర్ గారు అడుగుతున్నాడు, అమ్మా మరి మీ ఇల్లంతా ఏందమ్మా, ఎక్కడ చూసినా ఇంటి నిండా తాటాకులన్నీ ఊడిపోయినాయి, అన్ని బొక్కలు ఉన్నాయి, వర్షం వస్తే మీరు తడవట్లేదా అని చెప్పి అడిగాడు. అడిగితే ఆమనింది కదా, అయ్యా వర్షం వస్తే మా ఇల్లంతా తడిసిపోతుంది, మరి 4 ఆకులు తెచ్చి కప్పుకోవచ్చు కదమ్మా అని అన్నాడు ఆయన. అంటే ఆమన్నది కదా, ఆయన ఇస్తే కదయ్యా నేను కప్పుకునేది అంది. ఏమనింది? ఆయన ఇస్తే కదా ఆ 4 ఆకులు తీసుకొచ్చి నేను కప్పుకునేది అనింది. ఓకే. మళ్ళీ తర్వాత కాసేపటికి వాళ్ళ కుమారుడు వచ్చాడు, కుమార్తె వచ్చింది. ఆ అమ్మాయి జుట్టంతా కూడా మొత్తం రేగిపోయి, తాటికాయ కానీ చీకినప్పుడు ఆ పీస్ అంతా ఇలా వస్తుంది కదా, డ్రై పెడతారు కొంతమంది, జుట్టుకు డ్రై పెట్టినప్పుడు అదంతా ఇలా లేచిపోతుంది కదా, ఇట్లా ఇగ్గులాగా. ఆ టైపులో అమ్మాయి జుట్టంతా కూడా ఆ పీకేసి చింపిరిగా వేసుకొని వచ్చేసింది ఆ అమ్మాయి. వాడు పిల్లోడు, చిన్న పిల్లోడు, వెనకమాల డైరీకి 2 బొక్కలు ఉన్నాయి. వాడు వచ్చాడు, ఇదేందమ్మా పిల్లలు ఇంత దరిద్రంగా ఉన్నారు అని అంటే, ఆయన ఇస్తే కదయ్యా, కొబ్బరి నూనె పెట్టమంటే ఆయన ఇస్తే కదా అంటుంది, వాడికి బట్టలు కొనియమంటే ఆయన ఇస్తే కదా అంటుంది. సరే ఇది ఇలా జరుగుతూ ఉంది. మరి ఇంతకు అన్నం వండారా, తిన్నారా అంటే, లేదయ్యా ఇంకా ఏమీ వంట చేయలేదు, ఆయన ఇస్తేగా నేను తెచ్చేది అంటుంది. సరేలే, చివరాఖరికి ఈలోపు ఆయన ఒక మాట అన్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మా మీ అమ్మ సొమ్ము కానీ మీ నాన్న సొమ్ము కానీ ఆయనకి ఏమైనా తెచ్చి పెడుతున్నావా అన్నాడు. అంటే లేదయ్యా అనింది. వాడు కష్టపడుతున్నాడు, తాగుతున్నాడమ్మా, వాడు సొమ్మాడు తాగుతున్నాడు, నీ సొమ్మేమి ఇట్లేదు కానిటప్పటికి ఆడికి వినపడింది మాట. ఆడు గబగబా పక్కింటికి వెళ్ళి ఒక కుర్చీ తీసుకొచ్చి అక్కడ వేసి పాస్టర్ గారిని కూర్చోబెట్టాడు. అప్పటిదాకా ఆయన స్టూల్ మీద కూర్చున్నాడు. అరే ఈ పాస్టర్ గారు ఎవరో చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు, నా సైడే బాగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. అయ్యగారు వచ్చి, ఎవరు? ఆమె భర్త. అరే ఇంటి మీద తాటాకులు లేకపోయినరా, నువ్వు మాత్రం తాగురా అన్నాడు ఆయన. ఏమన్నాడు? తాగమన్నాడు. ఇంటి మీద తాటాకులు లేకపోయినా నువ్వు మాత్రం తాగు. ఓకే. అరే నీ పిల్లలకి మంచి చదువు లేకపోయినా పర్వాలేదు, నీ పిల్లలకి మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు, నీ పిల్లలని ఎత్తి కొబ్బరి నూనె లేకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం తాగరా అన్నాడు. మరి ఇదేందంతా పొగుడుతున్నాడా, నన్ను తిడుతున్నాడా?
అరే నీ ఇంట్లో అన్నం లేకపోయినా పర్వాలేదు, నీ బిడ్డలు తిన్నా తినకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం తాగరా, తాగు, మా వయసులో ఉన్నారా, నువ్వు తాగుతూనే ఉండు అన్నాడు. ఆడు ఏడుస్తున్నాడు ఈ మాటలు అంటుంటే, ఆడు ఏడుస్తున్నాడు, వాడికి దుఃఖం వస్తుంది. హానికరమైనది ప్రార్థనా మందిరము. ప్రార్థనా మందిరములో రోగులు స్వస్థత పొందుతారు, ప్రార్థనా మందిరములో త్రాగుబోతులు మారుతారు, ప్రార్థనా మందిరములో వ్యభిచారులు మారుతారు, ప్రార్థనా మందిరములో దొంగలు మారుతారు, ప్రార్థనా మందిరములో నక్సలైట్లు మారుతారు, ప్రార్థనా మందిరములో మాంత్రికులు మారుతారు. ప్రార్థనా మందిరములో అనేక రకములైన ఈ లోకములో ఉన్న భయంకరమైన వ్యసనములతో పాడైపోయినటువంటి జీవితాలు మార్చగలిగిన దేవుడు ఈ బైబిల్ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మారుస్తాడు. కానీ ఇవాళ నీకున్న చెడు అలవాటు నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని పాడు చేస్తుంది. వాడు ఏడుస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? భయంకరంగా ఏడుస్తున్నాడు. వాడు అన్నాడు, అయ్యా నా ఒక్కడి తాగుడు వల్ల నా కుటుంబం ఇంత పతనం అయిపోతుందా? అంటే నేను ఒక్కడిని తాగితే నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం ఇంత ఆగమైపోతుందా? అయితే ఇలాంటి పాడు అలవాటు నాకు వద్దయ్యా, నేను మానుకుంటాను అని చెప్పి ఆ రోజు వాడు ఆ మందు మానుకున్నాడు. దేవుని స్తోత్రం. వాడి కుటుంబం ఆశీర్వపడింది. ఈరోజు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. కావాలంటే మీ కళ్ళకు చూపిస్తా, నాతో రండి ఒక రోజు ఆ కుటుంబాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే భయంకరమైనటువంటిది వ్యభిచారం. దేవుని స్తోత్రం. రెండవది ఏంటి? వ్యభిచారం. ఇవాళ మనం చీకటి పడితే చాలు, కొన్ని ప్రాంతాల్లో పెడితే ఎక్కడ చూసినా వ్యభిచారమే. ఎక్కడ చూసినా ఆ చెట్లల్లో, పుట్లల్లో, గుట్లల్లో ఎంతో మంది యవ్వనస్తులు భయంకరమైనటువంటి వ్యభిచారం, పాపమునకు అలవాటై వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. పచ్చని బ్రతుకులను ఏం చేసుకుంటున్నారు? ఆగం చేసుకుంటున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేయవలసిన వీళ్ళు, మరి వివాహాలు చేసుకొని ఓ మంచి కుటుంబాలను కట్టుకోవాల్సినటువంటి వీళ్ళు యవన కాలంలోనే పాపములో పడి, ఎందుకంటే వీళ్ళని ఆ పాపములోకి, ఆ రొచ్చులోకి దించుతుంది ఏంటంటే భయంకరమైనటువంటి సినిమాలు, భయంకరమైన సినిమాలు. మూడవది ఏంటంటే సినిమా, నగ్నమైన చిత్రాలు. మన చేతిలో ఉంది సెల్ ఫోన్. సెల్ అంటే జైలు. సెల్ అంటే ఏంది? జైలు. ఆ సెల్లో బంధించబడి దాని వ్యసనానికి, దాని భయంకరమైనటువంటి నేత్రాశకి దాన్ని చూసి అందులో ఏం జరుగుతుందో బయట ప్రపంచంలో చేయాలని ఆనందపడతా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి, భయంకరమైనటువంటి పాపాలకు, హత్యలకు, రకరకాలటువంటి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నో భయంకరమైనవన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఒకటి భయంకరమైనది అంటే వైన్స్, మందు. రెండవది వ్యభిచారం. మూడవది నగ్న చిత్రాలు. ఇవాళ చాలా మంది ఏమంటారంటే చర్చి మన ఇళ్ల మధ్యలో ఉంటే అది ఘోరమైంది అంటారు. చర్చిలు పడగొడుతున్నారు, బైబిళ్ళు దగ్గర పెడుతున్నారు, ఏమండి సేవకులను కొడుతున్నారు. ఈ మూడు భయంకరమైనవి కాదు, భయంకరమైనవి ఈ మూడు. ఈ మూడింటిని ఆపగలిగితే దేశం బాగుపడుతుంది. దేవుని స్తోత్రం. దేశం బాగుపడాలన్నా, కుటుంబం బాగుపడాలన్నా, ప్రపంచం, గ్రామాలు, పట్టణాలు ఇవన్నీ బాగుపడాలంటే ఈ మూడింటిని ఆపగలగాలి. ఈ మూడింటిని ఆపగలిగే శక్తి ఒక బైబిల్కే ఉంది. దేవుని స్తోత్రం. అందులో ఉన్న వారినే తీసుకొచ్చి అది కంట్రోల్ చేస్తూ ఉంది. ఒకప్పుడు మరి సినిమాలు చూసే వ్యక్తి, త్రాగుబోతులుగా ఉన్న వ్యక్తులు, వ్యభిచారులుగా ఉన్న వ్యక్తుల్ని మార్చగలిగిన శక్తి బైబిల్కే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే మార్చగలడు, యేసుక్రీస్తు ప్రభువారు. కావాలంటే ఏ పాస్టర్నైనా అడగండి, కావాలి ఏ సంఘానికి వెళ్ళి ఏ విశ్వాసినైనా అడగండి, వాళ్ళు చెప్తారు, అరే బాబు నువ్వు చర్చికి రాకముందు నీ బ్రతుకేంట్రా, ఒకప్పుడు నీ బ్రతుకేంటి, నువ్వు ఎలా బ్రతికావు, యేసుక్రీస్తు ప్రభువును నమ్మక ముందు అసలు నువ్వు ఎవరు అని అడిగితే వాళ్ళు బయోడేటా చెప్తే నీ గుండె పగిలిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ సాక్ష్యాలు చెప్పారనుకో ఏమైపోతుంది? గుండె జారి జేబులోకి వస్తుంది. దేవుని స్తోత్రం. అలాంటి భయంకరమైనటువంటి పాపములో, వ్యసనములో, రోత బ్రతుకుల్లో ఉన్న వారిని మార్చింది ఈ వాక్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ లైట్ ఇన్ ద హోలీ ఆఫ్ గాడ్. దేవుడు వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగు.
చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించగలిగినటువంటి ఒకే ఒక్క గ్రంథం బైబిల్. దానికి అంతటి శక్తి ఉంది, దేనికి కూడా లేదు. చాలాసార్లు అంటారు మంత్రాలకు చింతకాయలు రాలు, ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనగా శక్తి ఉంది. దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే, క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థన, వాక్యం. ఈ రెండే దేన్నైనా మార్చగలవు. ఈ రెండే దేన్నైనా మార్చగలవు. నువ్వు అనుకుంటావు నేను మారుతాను, నువ్వేం మారలేవు. అది నీ వల్ల కానే కాదు. చాలామందిని మీరు కావాలనుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి మీరు చూడండి, ఎన్ని రోజులు మీరు సెల్ ఫోన్ చూడకుండా పక్కన పెట్టగలరు. పెట్టండి, చూస్తాను. బైబిల్, సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి బైబిల్ పక్కకు పోయింది. చేతిలో ఏముంటుంది? సెల్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మీ ముగ్గురు ఉంటే మా ముగ్గురికి 3 ఉన్నాయి. హల్లెలూయా. ఒకప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు కలిసి మాట్లాడుకునేవాళ్ళం, కలిసి ముచ్చటించుకునేవాళ్ళం. ఇప్పుడు సెల్ వచ్చిన తర్వాత ఏమైంది? మాటలు లేవు, ప్రేమలు లేవు. ఇక మూతిగాడు పెట్టుకుంటే తీసే పనే లేదు. ఇట్లా పెట్టుకుంటే ఇంకా తీసే పని లేదు. మన దృష్టి అంతా దాని మీదే. దీనివల్ల ఏమేమి రోగాలు వస్తున్నాయి? కంటి జబ్బులు వచ్చి కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఇంకేం వస్తున్నాయి? బ్రెయిన్ అంతా కూడా దాని మీద ఫోకస్, బ్రెయిన్ పెట్టి పెట్టి మతిమరుపు వస్తుంది. ఏమొస్తుంది? మతిమరుపు వస్తుంది. ఏం చదువుకుంటున్నారో వాళ్ళకి గుర్తుండట్లేదు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, కంటి చూపు పోతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. టోటల్గా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. చూడండి, ఒకప్పుడు యాక్టివ్గా పిల్లలు, యవనస్తులు ఆడుకునేవాళ్ళు. రకరకాల ఆటలు ఉండే చిన్నప్పుడు. మీకు తెలుసా? ఏమండి అమ్మా, వింటున్నారా? రకరకాల ఆటలు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళి వచ్చినాక, కాలేజీకి వెళ్ళి వచ్చినాక వాళ్ళు నాట్లాడుకునేవాళ్ళు పిల్లలంతా కలిసి. ఇవాళ ఉన్నాయా? లేవు. ఇంటికి వస్తే సెల్లే, ఇంటికి వస్తే సెల్లే. సెల్ ఫోన్ ద్వారాగా అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్ నాదిరా నీదిరా అని. సెల్ ఫోన్ ద్వారా అక్కజెల్లెలు కొట్టుకుంటున్నారు, తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు, తల్లి కూతుర్లు కొట్టుకుంటున్నారు. ఫోన్ కాడే సమస్య. దేని కాడ వస్తుంది? ఫోన్ కాడే. ఈ ఫోన్ కాడ ఏమైతుందంటే భయంకరంగా అయిపోతుంది కుటుంబాల్లో, సమాధానం లేకుండా. దయచేసి నేను 3 విషయాలు మీకు చెప్పాను. భయంకరమైనవి ఈ లోకములో ఉన్నాయి 3. ఒకటి సినిమా, ఒకటి వ్యభిచారము, ఒకటి త్రాగుడు. దేవుని స్తోత్రం. వైన్స్. బైబిల్ ఘోరమైనది కాదు, ప్రార్థనా మందిరాలు ఘోరమైనవి కాదు, సేవకులు ఘోరమైన వాళ్ళు కాదు. ఈ డేంజర్ కానే కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. ఏం చెప్పింది బైబిల్? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారిని ప్రేమించు, ఒక చెంప మీద కొట్టిన వారికి 2వ చెంప చూపించు, కీడు చేసిన వాడికి మేలు చేయి, ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టు, వస్త్రహీనుడికి వస్త్రాన్ని. ఇవన్నీ నేర్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం. బైబిల్లో మాటలు ఇవన్నీ. కావాలంటే బైబిల్ తెరిచి మీరు చదువుకోండి. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఏ గ్రంథంలో కూడా దొరకవు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇదంతా దేవుడు మనకి మానవులకి ఇచ్చిన ప్రేమ లేఖంట. దేవుని స్తోత్రం. దేవుడు మానవులకి ఇచ్చిన ప్రేమ లేఖ. నిన్ను ప్రేమించే వ్యక్తి నీకు లవ్ లెటర్ రాశాడంటే నువ్వేం చేస్తావు? ఇష్టపడి చదువుకుంటావా లేదా? చదువుతావా, పారేస్తావా, చించేస్తావా, తొక్కేస్తావా? ఏం చేస్తావు? చదువుతావు. ఇది ప్రేమ లేఖ. ఇది లెటర్, లవ్ లెటర్. ఇది దేవుడు మానవులకు ఇచ్చిన లవ్ లెటర్. నువ్వు చదువుకుంటే నీ భవిష్యత్ అంతా ఇందులో కనపడుతుంది. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇందులో రాశాడు. ఆయన నీకేం చెప్పాలనుకుంటున్నాడు అవన్నీ కూడా ఒక లెటర్గా రాస్తాడు. యేసు ప్రభు కూడా ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో అవన్నీ ఇందులో రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, నా ప్రాణము కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను. ఆయన ఎవరా? తన ప్రాణము కంటే. అందుకనే యేసు ప్రభువారు ఆ కల్వరిలో మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన మన కొరకు రక్తం కార్చారు. మనం పాపులమై ఉండగా, మన వ్యసన పరులమై ఉండగా,
మనం లోకాశల్లో ఉండగా, నేత్రాశల్లో ఉండగా, శరీరాశల్లో ఉండగా, మనం ఇంకనూ ఆయనకు దూరంగా ఉండగా, ఇంకా మనము ఆయన్ని గుర్తించక ముందే, ఆయన సన్నిధికి రాకముందే, ఆయన ఎవరో మనకు తెలియక ముందే, మన కొరకు 2000 సంవత్సరాలకు పైనే ఆయన ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ పాపముల కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఈరోజు నువ్వు చేస్తున్న పాపము అది ఎంత భయంకరమైందా, అది క్షమాపణ కావాలంటే యేసు రక్తములోనే ఉంది, ఎక్కడ లేదు. పాపాలు క్షమించేది ఎక్కడ లేదు, ఒక యేసయ్య తప్ప. పాపికి స్వర్గం లేదు, పాపం చేసేవారికి ఏం లేదు, స్వర్గంలో చోటు లేదు. చాలా మంది అనుకుంటారు మేము చచ్చిపోతే స్వర్గానికి పోతాం అనుకుంటారు. స్వర్గంలో విచారులు, త్రాగుబోతులు, ఈ సినిమాలు చూసేవాళ్ళు, డిస్కో డాన్స్ చేసేవాళ్ళు ఉండరు. హల్లెలూయా. అక్కడ స్వర్గంలో ఉండరు వాళ్ళు. స్వర్గంలో ఉండేది పరిశుద్ధులు మాత్రమే. స్వర్గంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు ఎవరంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిని చేరాలంటే మనం భూలోకంలో పరిశుద్ధులై ఉండాలా. భూలోకంలో మనము పరిశుద్ధులై ఉండాలా. కావాలంటే మీరు బైబిల్లో చూసుకోండి. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ఏముంటుందంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎవడన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట చెప్తా ఉన్నాను. నేనే ఒంటి నిండా బురద వేసుకొని వచ్చాను అనుకోండి, నీ పక్కన కూర్చొని ఇస్తావా? ఎందుకు? బురదేగా, పూసుకోవచ్చుగా కత్య. అంటుతుందని ఏం చేస్తావు? జరుగు జరుగు జరుగు, అవతలకి వెళ్ళిపో అంటాం. దేవుడు కూడా అంతే. పాపము మనలో ఉంది అంటే ఆయన మనం చేరలేం. ఒక ఆయన అంటాడు, దేవుడు మానవులతో మాట్లాడతాడా అంటాడు. దేవుడు మానవులతో మాట్లాడతాడంటే అసలు దేవుడు మొట్టమొదటిగా స్నేహం చేసిందే మానవుడితో. మొదటిగా దేవుడు స్నేహం చేసింది ఎవరితో? మానవుడితోనే. ఆదాము అవ్వతోనే ఆయన మొట్టమొదటిగా స్నేహం చేశాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి ఎవరు చూస్తారు? హృదయంలో ఎవరైతే శుద్ధి ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, దేవునితో మాట్లాడతారు. ఏమండి, నీ హృదయంలో ఈరోజు ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నీ హృదయం శుభ్రంగా ఉందా? నీ హృదయంలో ఏ కల్మషం లేదా? ఏ మాయ లేదా? ఏ మచ్చ లేదా? ఏ డాగు లేదా? ఏమీ లేకపోతే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడతాడా లేదా? 100% మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు అంటే ఆయన చిన్న పిల్లోడు కాదు. ఆకాశాన్ని చూసారా ఎప్పుడన్నా? మీరు బయట ఆకాశాన్ని ఎప్పుడన్నా చూసారమ్మా? చూసారా? భూమి చూసారా? నక్షత్రాలు చూసారా? సూర్యచంద్రులను చూసారా? సముద్రాన్ని చూసారా? ఇవి ఎలా ఉంటాయి? చిన్న చిన్నగా ఉంటాయా? వాటికి కొలతలు ఇంతవరకు తెలీదు. కానీ ఒకటి చెప్తున్నా, వాటిని సృష్టించిన వ్యక్తే దేవుడు. హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రములను, భూమి ఆకాశములను, సముద్రాలను, సమస్తాన్ని సృష్టించిన వ్యక్తే దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నీలో హృదయములో శుద్ధి ఉంటే నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. ఛాలెంజ్ మరి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా నీతో దేవుడు మాట్లాడాలా. ఆమేన్ చెప్తారా? ఆమేన్. దేవుడు మాట్లాడాలంటే నువ్వు మమ్మల్ని పరిశీలించొద్దు, నిన్ను నువ్వు పరిశీలించుకో చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరిని, ఇంట్లో మీ అమ్మని, మీ నాన్నని, మీ ఆయన్ని, లేదా నీ భార్యని, నీ బిడ్డలను కాదు నువ్వు పరిశీలించాల్సింది. నిన్ను నీవు పరీక్షించుకో. టోటల్గా ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అసలు నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో. అవన్నీ మొత్తం బయటకు వచ్చేస్తాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు.